ఎలిజబెత్ వెళ్ళిపోయిన అరగంట దాకా డాక్టర్ మూర్తి అలా కదలకుండా కూర్చుండిపోయాడు. ఆ రోజు సర్జరీ కేసులు 3 పోస్టై ఉన్నాయి. ఆ 3 అతని పార్ట్నర్ మరో సర్జన్ చూసుకుంటాడు. అంచేత డాక్టర్ మూర్తికి వెంటనే అటెండ్ అవ్వాల్సిన కేసులు లేవు. మరి ఎమర్జెన్సీ అయితే కానీ అతని దాకా రారు అసిస్టెంట్లు. పాములా పడుకుని ఉన్న మెలికలు తిరిగి పడుచుకున్న చంద్రహారం వంక చూశాడు డాక్టర్ మూర్తి. ప్రాణం లేని ఈ వస్తువు ఎన్ని సమస్యలు తీసుకొచ్చింది, ఇంకా ఎన్ని కొత్త సమస్యలు తీసుకొస్తుందో. రావు గారిని పిలిచి చంద్రహారం సంగతి చెబితే టెలిఫోన్ దాకా వెళ్ళిన చెయ్యి అక్కడే ఆగిపోయింది. ఈ విషయంలో ఎవరినైనా సలహా అడగాలి. ఇది రోగము జబ్బు కాదు, తనకి తాను నిర్ణయించుకోవటానికి. ఈ వస్తువులో తన హాస్పిటల్ పేరు ప్రతిష్టలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక ఆడపిల్ల జీవితం కూడా ఇమిడి ఉంది. 15 ఏళ్లుగా తను ఈ హాస్పిటల్ నడుపుతున్నాడు. పేషెంట్ల నుంచి డబ్బు పోయిందని కానీ వస్తువు కనిపించలేదని కానీ ఒక్కరోజును కూడా ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది? చనిపోయిన సుందరమ్మ గారు కావాలనే ఆ పిచ్చివాడికి నగ ఇచ్చిందా? ఎందుకిచ్చింది? లేక ఎలిజబెత్ అక్కడ లేకపోవటం చేత ఆ వెర్రివాడి మెళ్ళో వేసిందా? అయితే వాడి ముఖం ముద్దు పెట్టుకుంది అంటుంది. డాక్టర్ మూర్తి రావి ముఖం ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలిజబెత్ నర్సుగా జాయిన్ అయిన కొత్తలో ఈ పిల్లవాడిని తీసుకొచ్చింది. ఎర్రగా, పై పెదవి మీద తొర్రే, ఒక కాలు పొడవు, కుడికాలు పాదం వెలికి తిరిగి ఆ కాలు కాస్త పొట్టిగా ఉండి ఏడుస్తూ అష్టావక్రుడిలాగా నడుస్తూ ఉండే ఈ పిల్లవాడు ముద్దు పెట్టుకునేంత అందగాడు కాదే. పైగా 20 ఏళ్లు పైబడ్డ ఈ వెర్రి వెధవని ముద్దు పెట్టుకోవడం ఏమిటి? మానవ దేహంలోని ప్రతి భాగాన్ని నిశితంగా పరిశీలించి రోగం కనిపెట్టగల డాక్టర్ మూర్తి సూక్ష్మగ్రాహి శక్తి సుందరమ్మ గారు మరణించే ముందు చేసిన పనిని ఎలా అర్థం చేసుకోవాలో, ఏమని నిర్ణయించుకోవాలో తెమల్చలేకుండా ఉంది. ఏ క్షణంలోనైనా రావుగారింటి నుంచి గొలుసు కనబడలేదని ఫోన్ రావచ్చు. తనేం చెయ్యాలి? ఎలిజబెత్ దొంగతనం చేసిందని చెప్పి వెనక్కి ఇచ్చేయాలా? ఇచ్చేస్తే ఆ పిల్ల జీవితం, ఇక్కడ ఉద్యోగం పోతుంది, మరో చోట దొరకదు. తల్లి తమ్ముడు నల్లగా ఓచలాగా ఉన్న ఎలిజబెత్, ఆమె కళ్ళల్లోని తమ్ముడి మీద ప్రేమ పదే పదే బాధ పెడుతున్నాయి. అసలు ఎలిజబెత్కి దొంగతనం చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ గొలుసు తన చేతికి ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. అంటే సుందరమ్మ గారు కావాలనే ఈ గొలుసు ఇచ్చిందన్నమాట. ఎందుకిచ్చింది? మళ్ళీ ప్రశ్న. డాక్టర్ మూర్తి బుర్ర ప్రశ్నలతో గిరగిరా తిరిగిపోతున్నది. టేబుల్ మీద ఉన్న ఈ బంగారు గొలుసుని ఎలా వదిలించుకోవటం? దీని ద్వారా ఉత్పన్నమవబోతున్న సమస్యల్ని ఎలా ఎదుర్కోవటం? బుర్ర బద్దలు కొట్టుకున్నా ఇందులోంచి దారి కనబడటం లేదు. ఆ గొలుసు బాత్రూంలో పడిపోయిందని తీసుకెళ్లి ఇస్తే అది కుంటి కారణం అవుతుంది. ఎందుకంటే వార్డ్ బాయ్స్ బాత్రూమ్, లెట్రిన్ గది మూల మూలలా డెటాల్తో కడిగి ఉంటారు ఈ పాటికి. అది నిజం కాదని వాళ్ళకి తెలిసిపోతుంది. 15 ఏళ్లుగా మచ్చ లేకుండా పేరు ప్రఖ్యాతులు పొందిన తన నర్సింగ్ హోమ్ ఈనాడు పోలీసు కేసుల్లో చచ్చు దొంగతనంలో ఇరుక్కుంటుందా? గప్చిప్గా ఎవరూ చూడకుండా రావుగారికి ఈ చంద్రహారం ఇచ్చేస్తే ఆ పని కొంతలో కొంత సాధ్యంగా అనిపించింది డాక్టర్ మూర్తికి. కూర్చీ మించి లేవబోయాడు. గొలుసు జేబులో వేసుకుందామని అనుకుంటూ ఈ లోపల ఫోన్ మోగింది. టెలిఫోన్ ఆపరేటర్ స్విచ్ బోర్డు నుంచి రావుగారింట్లోంచి కాల్ కనెక్ట్ చేయనా అని అడుగుతుంది. డాక్టర్ మూర్తి గుండె దబ్బమంది ఒక్కసారి. ఏం చెయ్యాలి? ఎలా జవాబు చెప్పాలి? గొలుసు గురించి వాళ్ళు అడుగుతారు. అది తన బల్ల మీద ఉంది. ఆ చంద్రహారం తన దగ్గరికి ఎలా వచ్చిందో ఏ విధంగా సంజాయిషి చెప్పాలి? అది వారు నమ్మే రీతిలో చెప్పగలడా? పేషెంటుని పరీక్ష చేస్తున్నాను, అరగంట ఆగి ఫోన్ చేయమను అన్నాడు తాత్కాలికంగా తప్పించుకునేందుకు. సమస్య మళ్ళీ ఆరంభమైన చోటకే వచ్చింది. ఎవరైనా సలహా అడగాలి. ఎవరు ఎవరు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు సరైన వ్యక్తి కోసం. అప్పుడు డాక్టర్ మూర్తి బుర్రలో ఆపద్ బాంధవుడిగా సాయి ప్రసాద్ ప్రత్యక్షమయ్యాడు. సాయి ప్రసాద్కి మస్తుగా డబ్బుంది. అతను బిఏ/బిఎల్ పాస్ అయ్యాడు కానీ బోర్డు కట్టలేదు. బాగా పేకాడుతాడు. డబ్బులు పెట్టి మరీ ఆడి గెలుచుకుంటాడు. చదరంగంలో పెద్ద బుర్ర. ప్రతిరోజు రమ్మీ టేబుల్ దగ్గర విడిగా క్లబ్లో దర్శనమిచ్చే వ్యక్తుల్లో సాయి ప్రసాద్ ముఖ్యుడు. బాగా ఇంగ్లీషు పుస్తకాలు చదువుతాడు. ముఖ్యంగా మానవ స్వభావానికి సంబంధించిన పుస్తకాలు, సోమర్సెట్ మావ్ పుస్తకాలు అతని ఫేవరెట్ బుక్స్. అతనికి అగాధ క్రిస్టీ నవల్స్ అంటే ఇష్టం. వెర్రి మ్యాజిక్లో
టైం సెన్స్ తప్ప మెలికలుండవు. మానవ హృదయంలోని అగాధాలని అతను చూడలేడు అంటూ ఎర్లీ స్టాన్లీ గార్డెనర్ గురించి లెక్చర్లు ఇస్తుంటాడు. డాక్టర్ మూర్తికి పుస్తకాలు నవల్స్ చదివే తీరిక లేదు. సోమర్సెట్ మామ్, ఏజే క్రానిన్ అంటే అతనికి కాస్త బలహీనత ఉంది. ఆ ఇద్దరు ముందు డాక్టర్లయ్యి ఆ పైన రచనా రంగంలో ప్రఖ్యాతి పొందారు కాబట్టి ఆ ఇద్దరికి తనకి అవినాభావ సంబంధం ఉంది అనుకుంటూ ప్రసాద్ పరిచయంతో మామ్ పుస్తకాలన్నీ ఇంచుమించు చదివాడు. తన ప్రస్తుత సమస్య గురించి ఈ సాయి ప్రసాద్ ఏం చెబుతాడు? అతనిని సలహా అడిగితే బాగుంటుందని వెంటనే బయలుదేరాడు డాక్టర్ మూర్తి. అప్పుడు 11 దాటింది. బయట బాగా వేడిగానే ఉంది. సుందరమ్మ గారు ఈ లోకం వదిలి వెళ్ళిపోతూ సమస్య కల్పించి 3:30 గంటలైంది. ఒక వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఇంత కలవరం కలిగించగలదా? తనలో తను అనుకుంటున్నాడు డాక్టర్ మూర్తి. అతను వెళ్ళేటప్పటికీ అప్పుడే నిద్ర లేచినట్లున్నాడు సాయి ప్రసాద్. క్రితం రాత్రి చాలాసేపు పేక ఆడి మధ్య మధ్య విసికి పట్టించాడట. అంచేత తల బరువుగా ఉండి ఆలస్యంగా నిద్ర లేచానని సంజాయిషి ఇచ్చుకుంటూ, అదేమిటి, డాక్టర్ల ఇంటికి మేము వెళ్లాల్సింది, మీరు మా కోసం వచ్చారు, ఏమిటి కదా అని అడిగాడు సాయి ప్రసాద్ తమాషాగా. డాక్టర్ మూర్తికి ఇలా చలోక్తిగా నవ్వుతూ మాట్లాడటం చేత కాదు. అతను స్వతహాగా మితభాషి. పేషెంట్ల దగ్గర తప్ప నవ్వుతూ ఇతరులతో మాట్లాడడు. గంభీరంగా ఉండటం అతని వృత్తిలో జీవితంలో ఒక భాగం అయ్యింది. మీతో పనుండి వచ్చాను, మీ సలహా కోసం. నాతోనా? ఏమిటి, పేకాటలో సలహా కావాలా? లేక? ఆగిపోయాడు సాయి ప్రసాద్. సాయి ప్రసాద్ బొద్దిగా పొట్టిగా ఉంటాడు. మనిషి పసిమి ఛాయ అనే చెప్పొచ్చు. కళ్ళు సూదుల్లా ఉంటాయి. నవ్వుతూ ఉన్న అవి ఎదుటివారిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటాయి. చికాగ్గా ఉన్న క్రాపు గళ్ళలుంగి నలిగిపోయిన గ్లాస్కో లాల్చి అతను ఇంకా స్నానం చేయలేదని చెబుతూ ఉన్నాయి. మీకు టైం ఉందా లేదా అని అడిగే వ్యవధి లేదు. ఒక్క అరగంట సేపు నేను చెప్పేది శ్రద్ధగా విని నాకు సలహా ఇవ్వాలి. సోమర్సెట్ మామ్ కథలని మీరు కాచి వడపోశారు కదా. ఇక్కడ మానవ స్వభావానికి సంబంధించిన సంఘటన చెప్పబోతున్నాను. అందులో మీకు సంబంధం ఉందా అడిగాడు ప్రసాద్ గంభీరంగా. ఉంది, లేదు. అదెట్లా? నా నర్సింగ్ హోమ్, నా ప్రెస్టేజీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అప్పటిదాకా కేర్లెస్గా సోఫాలో వెనక్కి జారగిలబడి కూర్చున్న ప్రసాద్ ఒక్కసారి ముందుకు వంగాడు. ఎవర్షన్ కేసా? కాదు. మీరు గెస్ చేసి టైం వృధా చేయకండి. నేను జరిగింది జరిగినట్లు చెబుతాను, వినండి. ఇక్కడికి ఎవరూ రారుగా? రారు. అరగంటలో డాక్టర్ మూర్తి పోసగుచ్చినట్లు ఆ ఉదయం జరిగిన సంఘటనలన్నీ విశదంగా వివరంగా చెప్పాడు. సాయి ప్రసాద్ రెప్పవాల్చకుండా అన్నీ విని ఒక్క మాట అడిగాడు. ఆ అమ్మాయి అంటే మీ నర్స్ నిజం చెబుతుందని మీకు నమ్మకం ఉందా? ఉంది. ఎందుకని? చంద్రహారం ఎత్తికెళ్ళదలుచుకుంటే సరాసరి ఇంటికెళ్ళిపోయి దాచవచ్చుగా. ఆ క్షణంలో ప్రలోభపడి మరుక్షణంలో భయపడిందేమో. అయి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయి తమ్ముడికి ఆవిడ ఇచ్చారని చాలా క్లియర్గా చెబుతుంది. కథ అల్లవచ్చుగా. అది అల్లే పరిస్థితి కాదు. సుందరమ్మ గారు దీర్ఘవ్యాధితో తీసుకోవటం లేదు. కార్డియాక్ అరెస్ట్. క్షణాల మీద ప్రాణం పోతుంది. అంచేత కథ అల్లే వ్యవధి ఉండదు. అది నిజమే. మీ నర్స్ చెప్పింది అక్షరాల నిజం అయినప్పుడు చనిపోయిన సుందరమ్మ గారు కావాలని ఆ పిల్లవాడికి చంద్రహారం ఇచ్చి ఉండాలి. అయ్యే ఉండాలి. అయితే ఆ పిల్లవాడిని ఆమె గుర్తించి ఉండాలి. లేక ఆ పిల్లవాడికి ఆవిడకు సంబంధం ఉండి ఉండాలి. మీరు ఎలిజబెత్ని అడిగారా? ఏమిటి? ఆ పిల్లవాడు స్వంత తమ్ముడో కాదో అని. డాక్టర్ మూర్తి సాయి ప్రసాద్ వంక గౌరవంతో అభిమానంతో చూసి, నాకు ఆ విషయం స్ఫురించలేదు సుమండి అన్నాడు. సుందరమ్మ గారు అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రావు గారి భార్య కదూ. నిద్రలేవగానే మా ఆవిడ అంది, మీరు చెప్పిన ఆవిడ ఈవిడ ఒకరే అనుకుంటా. అవును. రావుగారిని చూస్తే చాలా బాధగా ఉంది. అసలు ఆల్మోస్ట్ మామూలు మనిషి అయింది. బీపీ కంట్రోల్ చేశాము. ఈసీజీ నార్మల్గా ఉంది. మళ్ళీ అటాక్ వస్తే తప్ప డోకా లేదనుకున్నాను. ఎప్పుడు పోయారు? ఈరోజు డిశ్చార్జి చేయబోతున్నాము. పొద్దుటే ఈ వార్త వినేటప్పటికీ నాకే దెమ్మ తిరిగిపోయింది. కార్డియాక్ అరెస్ట్. ఆ పిల్లవాడిని చూడటంతో గుండె ఆగిపోయిందేమో. డాక్టర్ మూర్తి క్షణకాలం బదులు చెప్పలేదు. మెడికల్గా చూస్తే కార్డియాక్ అరెస్ట్ ఇందువల్ల వస్తుంది అని చెప్పటానికి అవదు.
అకస్మాత్తుగా ఒక మనిషిని చూసి గుండె ఆగిపోవటం అన్నది అతిశయోక్తి. అందులో నిజం ఉందని నేను ఒప్పుకోను. అంటే సుందరమ్మ గారి ఆకస్మిక మరణానికి, ఆమె గుండె ఆగిపోవటానికి మానసికమైన సంభ్రమం కానీ ఒత్తిడి కానీ కారణం కాదు అంటారు. అది అక్షరాల నిజం. ఇవన్నీ కథల్లో, సినిమాలో నిజం కావచ్చు. ఆ క్షణంలో ఆమెకి బీపీ పెరిగి ఉండొచ్చు, మనిషి ఉద్రేకపడి ఉండవచ్చు. అంత మాత్రాన గుండె ఆగదు అన్నాడు డాక్టర్ మూర్తి. ఐఎమ్ గ్లాడ్ అన్నాడు ప్రసాద్ నెమ్మదిగా. సుందరమ్మ గారికి ఈ రాబీతో పరిచయం ఉంది అనుకుందాం. అది ఎలా? ఈ రాబీ ఎలిజబెత్కి సొంత తమ్ముడు అవునా కాదా? ఈ విషయాలు తెలుసుకుంటే ఈ చిక్కుముడి విప్పవచ్చు. ఈ లోపల రావుగారు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరని గ్యారెంటీ ఏమిటి? నా నర్సింగ్ హోంలో ఒక పేషెంట్ చంద్రహారం పోయిందంటే నాకెంత అవమానమో, అప్రతిష్టో ఆలోచించారా? ఏం చేయాలనుకుంటున్నారు? అందుకే మీ సలహాకొచ్చాను అన్నాడు డాక్టర్. ఎలిజబెత్ నిజం చెబుతున్నది అంటున్నారు. ఆ నమ్మకం మీకు దృఢంగా ఉంది, అవునా? అవునన్నట్లు తాలూపాడు డాక్టర్ మూర్తి. అటువంటప్పుడు ఆ చంద్రహారం వాళ్ళకి వెనక్కి ఇవ్వటం న్యాయం కాదు. చనిపోయిన స్త్రీ కోరికని మనం మన్నించాలి. అంతదాకా ఎలిజబెత్ని వాళ్ళని ఈ ఊరు నుంచి పంపించేసేయండి. దేనికి? మీకు చంద్రహారం విషయం తెలీదు. మీ నర్స్ పరారీ అయిపోయింది. వాళ్ళతో పాటు మీరు ఆ అమ్మాయి కోసం గాలిస్తున్నారు. ఈ లోపల రావుగారి ఇంట్లో ఆడవాళ్ళ మాటలు బట్టి మనకి కొన్ని విషయాలు తేల్తాయి. ఎట్లా? మీరే చూస్తారుగా. నాకు డిటెక్టివ్ కథలు చదవటం సరదా. ఇప్పుడు జీవితంలో నిజంగానే ఒక పరిశోధనకి, సత్యశోధనకి అవకాశం దొరికింది. ముందు మనం ఎలిజబెత్ వాళ్ళని ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తప్పించాలి. ఎట్లా? అడిగాడు డాక్టర్ మూర్తి. ఉండండి, మా బావమరిది కాఫీ ప్లాంటేషన్స్లో మేనేజర్గా ఉన్నాడు. ఈ రాత్రి బండికి ఆ ముగ్గురిని రైలు ఎక్కించి అతనికి ట్రంక్ కాల్ చేస్తాను. అక్కడ వీళ్ళు ఉండటానికి సమస్య ఉండదు. స్టాఫ్ కని చాలా క్వార్టర్స్ ఖాళీ ఉంటాయి. ఒక దాంట్లో వీళ్ళు ఉండవచ్చు. మనం చెబితే వింటారంటారా? లేకపోతే పోలీసులు బేడీలు వేసి పట్టుకెడతారని చెప్పండి అన్నాడు ప్రసాద్. డాక్టర్ మూర్తి నిర్ఘాంతపోయి చూస్తున్నాడు ప్రసాద్ వంక. ఈ మాదిరి గదమాయింపు, బెదిరింపు అతనికి కొత్తగా ఉన్నాయి. మీరు భోంచేశారా? అడిగాడు ప్రసాద్. లేదు. అయితే నాతో కలిసి భోంచేయండి. ఒక 10 నిమిషాల్లో నా పనులు ముగించుకొస్తాను అంటూ ఒకరోజు వయసున్న గడ్డాన్ని చేత్తో నిమురుకున్నాడు ప్రసాద్. డాక్టర్ మూర్తి చిరునవ్వు నవ్వాడు. అతనికి అంతా కంగారుగా, గందరగోళంగా ఉంది. ఎలాగైనా తన ఆసుపత్రి ప్రతిష్ట, అమాయకురాలైన ఆ ఎలిజబెత్ గౌరవం కాపాడుకుంటే చాలు. ప్రసాద్ తనకంటే తెలివైన వాడిలా ఉన్నాడు. రాబీ ఎలిజబెత్కి సొంత తమ్ముడు అయి ఉంటాడా కాదా అన్న ఆలోచన తనకెందుకు రాలేదు? ఒకవేళ రాబీ ఎలిజబెత్ తమ్ముడు కాకపోయి ఉంటే ఈ రాబీకి సుందరమ్మ గారికి ఎటువంటి సంబంధం ఉండి ఉంటుంది? ఒకవేళ ఈ రాబీ రావుగారి కొడుకే ఉంటాడా? ఆ విషయం సుందరమ్మ గారికి తెలిసి ఆ పిల్లవాడు కనిపించేటప్పటికీ కంగారు పడి గొలుసిచ్చి ఉంటుందా? భర్తకి మరో స్త్రీకి కలిగిన బిడ్డని ఏ స్త్రీ కూడా ప్రేమించదు. ఇది అసహజం. ఈ పిల్లవాడు సుందరమ్మ గారి కొడుకే ఉంటాడా? చచా, అలాంటిది సంభవం కాదు. ఈ హిందూ సంప్రదాయంలో భర్త నీడలో ఉన్న ఒక స్త్రీ గర్భవతి అయ్యి అది కూడా రహస్యంగా ఉంచటం సాధ్యం కాదు. ఈ రాబీ ఆవిడకు తమ్ముడు, మేనలుడు అవ్వకూడదా? అయితే మెళ్ళో గొలుసు ఇస్తారా? ఇవ్వరు. ప్రసాద్ స్నానం చేసి వచ్చేదాకా డాక్టర్ మూర్తి క్రాస్వర్డ్ పజిల్ లాగా సుందరమ్మ గారికి ఈ రాబీ ఎట్లా బంధువు కాగలడో రకరకాల కోణాల నుంచి ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. డాక్టర్ మూర్తికి ఇంటికెళ్లాలని, నర్సింగ్ హోంలో ఏమవుతుందో కనుక్కోవాలని అనిపించలేదు. ఆ 2 చోట్లకి రావుగారి ఇంటి నుంచి ఫోన్ వచ్చే ఉంటుందని అతను గట్టిగా నమ్ముతున్నాడు. ఆ ఫోన్లో ఎటువంటి వార్త వచ్చిందో, అవతల వారు ఎటువంటి మాటలు అంటారో ఊహించలేకుండా ఉన్నాడు. వాటికి తట్టుకుని జవాబు చెప్పగల శక్తి అతనికి లేదు. 1:30 ప్రాంతాల డాక్టర్ మూర్తి కారులో ప్రసాద్ కూడా ఎక్కాడు. కారు ఎక్కుతున్నప్పుడే చెప్పాడు ప్రసాద్. మీరు ప్రేక్షకుడిలా వినండి. నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీ నర్స్ ఎలా జవాబు చెబుతుందో పరిశీలించండి అని. డాక్టర్ మూర్తి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేశాడు. రావుగారింటి నుంచి మళ్ళీ ఫోన్ రాలేదు. ఇది అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆఫీస్ స్టాఫ్ ఎలిజబెత్ ఇంటి అడ్రస్ ఇచ్చారు. అతి సామాన్యంగా బీద సంసారులు ఉండే వీధి అది. స్లమ్ అని అనలేము కానీ వీధిలో ఇళ్లన్నీ ఇంచుమించు పడిపోతున్న స్థితిలో ఉన్నాయి.
అన్ని పెంకుటిల్లే, రెండేసి గదులు కొట్లులాగా ఉన్నాయి. ఆ ఇంటి ముందు కారు ఆపాడు డాక్టర్ మూర్తి. వీధి తలుపు లోపల వేసి ఉంది. సందేహంగా తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో ఎలిజబెత్ సాదా వాయిల్ చీర కట్టుకుని ఉంది. గుమ్మంలో కారు. తన చీఫ్ని చూసేటప్పటికి భయంతో ఎండుటాకులాగా వణికిపోతున్నది. భయం లేదు, నేనే. నీకోసం వాళ్ళెవరైనా వచ్చారా? అడిగాడు డాక్టర్ మూర్తి. లేదండి, లోపలికి పిలవాలన్న ధ్యాస కూడా లేకుండా బదులు చెప్పింది. లోపల మీ అమ్మ ఉందా? ఉందండి, మా రావి కూడా ఇంట్లోనే ఉన్నాడు. బయటికి వెళ్ళనివ్వలేదు. లోపలికి రండి. అప్పటికి ఒంటి మీద తెలివి వచ్చినట్లు వెనక్కి అడిగేసింది ఎలిజబెత్. ఈయన నా ఫ్రెండ్ ప్రసాద్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పోలీసా? లేదు, నీకు సాయం చేద్దామని వచ్చారు. ఆయనకి నీ నిజాయితీ మీద నమ్మకం ఉంది అన్నాడు మూర్తి. ఎలిజబెత్ కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. లోపల చిన్న నవారు మంచం. ఆ ఇంట్లో పేదరికం మూలమూలల నుంచి తొంగి చూస్తున్నది. కుక్కీగా ఉన్న మంచం మీద పాత బొంత. ఎలిజబెత్ ఆ బొంత తీసేసి కూర్చోమంది ఇద్దరు. నేను మీ అమ్మగారు లోపలున్నారా? అడిగాడు ప్రసాద్ రంగంలోకి దిగుతూ. అమ్మా అని పిలిచింది ఎలిజబెత్. వంటింట్లోంచి నల్లగా గడకరలా ఉన్న ఆకారం గుమ్మం దగ్గరకొచ్చింది. ఆ మనిషి శరీరంలో ఎక్కడా కండలేదు. ఎముకల చుట్టూ చర్మం మటుకుంది. తెల్ల రవిక, తెల్ల చీరే ఆమె వెనుక నుంచి, భుజం కింద నుంచి ఒక ఎర్రని మొహం, బెదిరే కళ్ళు తొంగి చూస్తున్నాయి. బహుశా రాబీ అయి ఉంటాడు అనుకున్నాడు ప్రసాద్. మీరు ఎలిజబెత్కి అమ్మగారా? అడిగాడు ప్రసాద్. అవునండి. మీకెందరు పిల్లలు? అడిగాడు ప్రసాద్. ఈ ప్రశ్న సిల్లీగా అనిపించింది మూర్తికి. గుమ్మంలో నుంచున్న స్త్రీ ఉలిక్కిపడినట్లు కళ్ళెత్తి చూసింది. ఎందుకు అలా అడుగుతున్నారని మోగగా ప్రశ్నిస్తున్నాయి ఆ కళ్ళు. రాబీ మీ సొంత కొడుకా? భయం లేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పండి అడిగాడు ప్రసాద్. ఆమె మాట్లాడలేదు. తెల్లగా పండిపోయి ఉన్న తలకట్టుని ఒక చేత్తో సవరించుకుంటున్నది. ఎలిజబెత్ ఆశ్చర్యంగా తల్లి వంక చూస్తున్నది. రాబీకి ప్రశ్నలేం పట్టినట్లు లేవు. కొత్త వ్యక్తుల వంక ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నాడు. రాబీ మీ కన్న కొడుకు కాదు కదూ? అడిగాడు ప్రసాద్. అతని కంఠం జాలిగా మృదువుగా ఉంది. కాదు అంది, ఎక్కడో దూరాన్నించి పాతాళం నుంచి చెబుతున్నట్లు. ఎవరి పిల్లాడు? తెలియదు. మీకు పెంచుకునేందుకు ఎవరిచ్చారు? అడిగాడు ప్రసాద్. నేను పెంచుకోలేదండి, వాడిని కొనుక్కున్నాను. ఒత్తి ఒత్తి పలుకుతుంది, కోడ తీసుకుని చెబుతుంది. ఈసారి ఆశ్చర్యపోవటం మిగతా వారి వంతయింది. కొనుక్కోవటమా? ఈ కాలంలో కూడా పిల్లల్ని అమ్మేవాళ్ళున్నారా? ప్రసాద్కిచ్చిన మాట మర్చిపోయి గవారున అన్నాడు డాక్టర్ మూర్తి. ఎంతకి కొన్నారు? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? తల్లిదండ్రులు అమ్మారా? గబగబా అడుగుతున్నాడు ప్రసాద్. ఆ వృద్ధురాలు మాట్లాడలేదు. ఒక్కసారి రావిని గుండెలకి హత్తుకుని హృదయ విదారకంగా ఏడుస్తుంది. రావి తలని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అమ్మా, నువ్వు నిజం చెబుతున్నావా? రావి నీ కొడుకు కాదా? నిజంగా కాదా? ఎలిజబెత్ ఈ నిజాన్ని భరించలేనట్లుగా అడుగుతుంది. రావి అక్క అన్నాడు కాలు ఏడుస్తూ అక్క దగ్గరికి వచ్చి. ఎలిజబెత్ రాబీ అంటూ వాడి తలని రెండు చేతుల్లోకి తీసుకుని ముఖమంతా ముద్దులతో నింపుతుంది. పసిపిల్లవాడిని సముదాయించినట్లు అప్పుడు చూశాడు ప్రసాద్. ఈ సమస్యలకన్నీ కారణాలైన రాబీనే. వాడు ఎర్రగా ఎర్రతేలులాగా ఉన్నాడు. పై పెదవికి తొర్రి అమాయకంగా చూసే కళ్ళు, మెలికిపడి పొట్టిగా ఉన్న కుడికాలు, రెండు చేతులకి 6 వేళ్ళు. రావిని మీరు నిజంగానే కొనుక్కున్నారా? రెట్టించాడు ప్రసాద్. ఈ సిలువ సాక్షిగా చెబుతున్నానండి. 200 రూపాయలిచ్చి కొనుక్కున్నానండి. ఇచ్చినట్టే ఇచ్చి మా పిల్లవాడి వాళ్ళు లాక్కుపోకుండా కాగితం కూడా రాయించి తీసుకున్నానండి. నా మాట మీద నమ్మకం లేకపోతే కాగితాలు తెస్తా ఉండండి. గబగబా ముందు గదిలోకి వచ్చి మూలగా ఉన్న ఒక ట్రంకు పెట్టెదించింది. మెళ్ళ ఉన్న చెవితో పెట్టె తాళం తీసి అడుగు నుంచి దస్తావేజు లాంటి కాగితం తీసి డాక్టర్ మూర్తి చేతికి అందించింది. ఆ కాగితం ప్రసాద్ తీసుకుని చదివాడు. ₹1.5 స్టాంపు కాగితం మీద మరియమ్మ అనే ఆసుపత్రి ఆయా అక్కడ పురుడు పోసుకున్న ఒక తల్లి కన్నబిడ్డను తనకు పెంచుకునేందుకు ఇచ్చినట్లు, ఆ బిడ్డని మరియమ్మ సర్వ హక్కులతో ఎలిజబెత్ తల్లి అయిన ఎస్తేరమ్మకి ఇచ్చేస్తున్నట్లు, ఎస్తేరమ్మ మరియమ్మకి 200 ఖర్చులకు ఇస్తున్నట్లు రాసిన పత్రం. దాని మీద కరణం, మరో వ్యక్తి నోటరీ సంతకం 2 ఉన్నాయి. అధికార చిహ్నమైన నోటరీ సీల్ కూడా ఉంది కింద.
అది చదివేటప్పటికీ సాయి ప్రసాద్కి మతిపోయినట్లయింది. చట్టం ఎంత గుడ్డితో కూడా అర్థమైంది. తనది కాని పిల్లవాడిని ఒక స్త్రీ మరో స్త్రీకి అమ్మితే ఆ అమ్మకాన్ని న్యాయం పరీక్షించవలసిన న్యాయవాది ఆమోదించాడు. పైగా రూపాయిన్నర పేపర్ మీద రాసుకున్న క్రయపత్రం. ఏం చేద్దాండి అడిగాడు డాక్టర్ మూర్తి. ఒకటి మటుకు నిజం, సుందరమ్మ గారు ఏదో బలవత్తరమైన కారణం వల్లనే గొలుసు రాబీకిచ్చారు, అందులో సందేహం లేదు అంటూ ప్రసాద్ చేతిలో కాగితం వంక మరోసారి చూశాడు. అది 1964లో రాసుకున్న పత్రం. మీరు రాబీని కొనుక్కునే నాటికి పిల్లవాడికి ఎన్నేళ్ళమ్మా అడిగాడు ప్రసాద్. 3 నెలల పసిగుడ్డండి. అప్పటికి కాలు ఆగిపోయాడు ప్రసాద్ మరి అడగలేక. పిల్లవాడు ఎర్రగా దొరబాబులా ఉన్నాడండి. పై పెదవి మీద మచ్చ అనుకున్నానండి. కాలు వంకర అని అప్పుడే తెలుసు. అయితే ఏమండి, ఎర్రగా పండులా ఉన్నాడండి. చేతులకి 6 వేళ్లుంటే అదృష్టం అన్నారండి. ఇప్పుడు మటుకేం అమాయకుడు కానిండి, ఒకరి జోలికి పోడు. అక్క అమ్మ అంటే ప్రాణం పెడతాడు. బాబు, నా పిల్లాడిని నాకు కాకుండా చేస్తారా? చచ్చినా వాడిని ఎవరికి ఇవ్వం అంది ఎస్తేరమ్మ దృఢంగా. రాబీ అక్క వెనకే దాక్కున్నాడు, నన్ను కాపాడమన్నట్లు. ఎలిజబెత్ వాడి నడుం చుట్టూ చెయ్యేసి తన భుజం మీద వాడి తల పెట్టుకుని బుజ్జగిస్తుంది, భయం లేదన్నట్లు. ప్రసాద్ తన జేబులోంచి డైరీ తీసుకుని ఆ కాగితంలో రాసుకున్న తారీఖు నోట్ చేసుకున్నాడు. అమ్మిన ఆవిడ పేరు, ఊరు రాసుకున్నాడు. కాగితం వెనకేస్తూ, ఏ ఊర్లో కొన్నారమ్మా అడిగాడు అమాయకంగా. ఆ కాగితంలో ఉంది కదండి, అక్కడ మిషన్ ఆసుపత్రిలో నేను మరియమ్మ ఆయాలుగా ఉండేవాళ్ళం. అప్పుడు దీనికి 4 ఏళ్ళండి. వాళ్ళ నాయన పోయారు. నాకు మగపిల్లవాడు లేడు. నా కడుపున కాయకపోయినా వీడు నా పిల్లవాడండి, నా బిడ్డ. కొడుకుని దగ్గరకు తీసుకుంది. బేదరికంలో లేమిలో ప్రేమలు ఉండవంటారు. ఈ ఇల్లు ఈ మనుషుల్ని చూస్తే ఆ మాట ఎంత అబద్ధమో బోధపడుతుంది అనుకున్నాడు డాక్టర్ మూర్తి. ఎలిజబెత్, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఈ రాత్రికి బయలుదేరి మీరు ముగ్గురు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉండండి. ఎన్ని రోజులు సార్ అడిగింది భయంగా. ఈ గొడవలు సద్దుమణిగేదాకా మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. పోలీసులు గొడవలు లేకుండా మీరు కొన్నాళ్ళు వెళ్ళండి. అక్కడ ఉండటానికి ఇల్లు అన్నీ ఉంటాయి. మీకేం భయం లేదు. మీరెక్కడున్నది ఎవరికీ తెలియపరచము అన్నాడు ప్రసాద్. దేనికి? వాళ్ళు పోలీసులను పంపి నీ తమ్ముణ్ణి అరెస్టు చేయకుండా ఉండటానికి అన్నాడు సూటిగా ప్రసాద్. ఇప్పుడేం చెయ్యాలి? గమ్యం తెలియని బాటసారిలా అడిగాడు డాక్టర్ మూర్తి. హోటల్కెళ్ళి టీ తాగాలి అన్నాడు ప్రసాద్ తన సహజమైన అల్లరితో. ప్రసాద్కి ఈ కేసు చాలా ఉత్సాహంగా ఉంది, కుతూహలంగానూ ఉంది. సుందరమ్మ గారు ఏ కారణాల వల్ల గొలుసు రాబీకి ఇచ్చారో ఆ వెనుక గల కారణం ఏమిటో తెలుసుకుంటే కానీ నిద్రపట్టేటట్టు లేదు. ప్రసాద్ అంత తేలిగ్గా హోటల్కి వెళ్ళి టీ తాగాలి అనేటప్పటికీ డాక్టర్ మూర్తికి కష్టంగా ఉంది. ఈ రాబీ ఎస్తేరమ్మ కన్న కొడుకు కాదు, బాగానే ఉంది. అందువల్ల ఈ చంద్రహారపు సమస్య తేలదు. ఇది దొంగతనం కాదు, ఆమె ఇస్తే పుచ్చుకున్నది. కానీ ఎందుకు ఇచ్చినట్లు? ఇది ఎవరికి చెప్పాలి? ఏమని చెప్పాలి? రావుగారు ఏ క్షణంలోనైనా సెర్చ్ వారెంట్ తీసుకురావచ్చు. 15 ఏళ్లుగా కష్టపడి సంపాదించిన ప్రతిష్ట గౌరవం ఏం కాను? ఆసుపత్రిలో దొంగతనం, డ్యూటీ నర్సు చనిపోయిన వ్యక్తి శరీరం నుంచి నగలు ఒలుచుకుంది అంటే అంతకంటే చెడ్డ పేరు ఇంకోటి ఉంటుందా? ఈ ఎలిజబెత్ మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? సిగరెట్ అంటిస్తూ అడిగాడు ప్రసాద్. 5 ఏళ్ల బట్టి తెలుసు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ చేసింది, చాలా డిపోటెడ్. ఈ స్టాఫ్లో అంత అప్రైట్ సీనియర్. అందుకే పేషెంట్లు నగలు కూడా తీయరన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్లో నగలు ఉంచుకొనివ్వరు కదా అడిగాడు ప్రసాద్. ఉంచుకొనివ్వరు, పేషెంట్ల ఓన్ రిస్క్ మీద ఊరుకుంటారు. మా నర్సింగ్ హోమ్లో అలా కాదు. ఆఖరికి ఆపరేషన్ అప్పుడు కూడా పక్క టేబుల్ మీద ఉంచుతారు తప్ప నగలు తీయరు. అంత నమ్మకం ఉండటం మంచిదే అనుకోండి. ఇప్పుడు ఏమైందో చూడండి. ఏమైంది? మా నర్సులు అలాంటి వాళ్ళు కారు. 3 రోజులు సెడేటివ్స్ మీద ఉంచాం సుందరమ్మ గారిని. అప్పుడు కూడా ఆవిడ ఇన్ని నగలతోనూ ఉన్నారు. మేము తీయమనలేదు, వాళ్ళు తీయలేదు. ఎక్స్రే అయితే నర్సులు మెళ్ళొంచి తీసి మళ్ళీ వెంటనే వేస్తారు అన్నాడు డాక్టర్ మూర్తి. మనం రావుగారింటికి వెళ్దామా? దేనికి? జంకుగా ఉంది డాక్టర్ మూర్తి కంఠం. పొద్దుట ఫోన్ చేశారుగా, వెళ్ళి చూసి వద్దాం. వాళ్ళు కనిపెట్టారో లేదో. కనిపెడితే రియాక్షన్ ఎలా ఉందో. ఒకవేళ మనల్ని తిట్టిపోస్తే
నేను ఉన్నాగా, మేనేజ్ చేస్తాను, మీరు చూస్తూ ఊరుకోండి. ఈలోగా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాడు డాక్టర్ మూర్తి నర్సింగ్ హోమ్కి. అంతకి అరగంట క్రితమే రావుగారి ఇంటి నుంచి ఫోన్ వచ్చిందట. అర్జెంటుగా మాట్లాడాలని, ఎక్కడున్నారని అడుగుతున్నారట. ఎవరు? అడిగాడు డాక్టర్ మూర్తి. రావుగారు రెండో కోడలట. పేరు మాధవి అని చెప్పమన్నారు అని ఆపరేటర్ చెప్పింది. డాక్టర్ మూర్తి గుండె గుబేలమంది. ఈ మాధవి గురించి ఆయన కొద్దిగా విని ఉన్నారు. ఆవిడకు అతిశయం ఎక్కువ అని, చాలా గర్వంగా ఉంటుందనేను. వెడదామా? అడిగాడు ప్రసాద్. ఉరికంబం ఎక్కబోతున్న నేరస్తుడిలా తప్పదన్నట్లు తల ఊపాడు డాక్టర్ మూర్తి. అక్కడి పరిస్థితిని బట్టి నేను వాళ్ళని వాదనలో ఉక్కిరిబిక్కిరి చేసి ఇబ్బంది పెడతాను. మీరు ఆక్వర్డ్గా అవ్వకండి. ఎలిజబెత్ మీద కానీ మీ నర్సింగ్ హోమ్ మీద కానీ ఈ నేరం రుద్దకుండా తాత్కాలికంగా ఆపుతాను. చంద్రహారం నా దగ్గర ఉందిగా? అడిగాడు డాక్టర్ మూర్తి. ఉంది, కానీ మీరు కానీ మీ నర్సు కానీ దొంగలించలేదుగా. మా దగ్గర లేదని అబద్ధం చెబుతారా? మేమే కాదు, చాలామంది ఆ చంద్రహారాన్ని ఎత్తుకుపోవచ్చు అని దబాయిస్తాను అన్నాడు ప్రసాద్.